వర్గీకరణ రద్దు కాకముందు, వర్గీకరణ ఉన్నప్పుడే నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మరి సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టుకొని వర్గీకరణ లేకుండా ఎట్లా ఆనాడు గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినాక కూడా వర్గీకరణ లేకుండానే మళ్ళీ ఎట్లా మళ్ళీ నియామకాలు ప్రకటించారు. దీన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాలల ఆధిపత్యం, మాలలు శాసిస్తే ఆనాడు సుప్రీంకోర్టు తీర్పు మాకు వ్యతిరేకంగా వస్తే వెంటనే అమలు చేయించుకున్నారు. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు మాకు అనుకూలంగా వచ్చినా కూడా నెలల తరబడి పెండింగ్లో పెట్టి వర్గీకరణ లేకుండానే మళ్ళీ అమలు చేయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాలల ఆధిపత్యానికి రేవంత్ రెడ్డి గారు తలొగ్గి ఒక 10 ఏళ్ళు మా బిడ్డలు గ్రూప్ 1 స్థాయికి ఎదగకుండా చేయడానికి కుట్ర జరిగింది. ఆ కుట్రలో రేవంత్ రెడ్డి గారు భాగస్వామి అయింది అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. నంబర్ 1. నంబర్ 2 మీ అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి గారు కుట్రలో భాగస్వామి అయితే మాలల ఒత్తిడి తలొగ్గి మాకు అన్యాయం చేస్తే రేవంత్ రెడ్డి గారికి ఎట్లా ఈ దామోదర నరసింహ అనే ఒక మాదిగ పేరు చెప్పుకున్న మాదిగ మంత్రి ఎట్లా తలొగ్గాడు, పరోక్షంగా ప్రత్యక్షంగా మాలలకు ఎలా ఒత్తాసు పలికిండో రెండో సాక్ష్యం చెప్తున్నాను నేను. మనం అనుకున్నాం ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వమని వాళ్ళే ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి గారిదేమో గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని, అది జరగలే. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొత్త నోటిఫికేషన్లు వర్గీకరణ జరిగేంతవరకు ఇవ్వము అని. నిజంగానే కొత్త నోటిఫికేషన్లు వర్గీకరణ జరిగేంతవరకు ఇవ్వనని ఒకవైపు ప్రభుత్వం ప్రకటన చేసి, మరి సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న వస్తే, సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న వస్తే 21/9 సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న వస్తే మరి సెప్టెంబర్ నెలలో వర్గీకరణ లేకుండానే ఉమ్మడి రిజర్వేషన్ విధానం పరంగానే హెల్త్ డిపార్ట్మెంట్లో, అది కూడా మాదిగా అని చెప్పబడుతున్న తను చెప్పుకుంటున్నాడేమో కానీ మాదిగా మంత్రి అని చెప్పుకుంటున్న తన డిపార్ట్మెంట్లోనే దాదాపు 1284 వివిధ పోస్టులకు సంబంధించింది నోటిఫికేషన్ ఇచ్చేశాడు. ఈ రెండు ఉల్లంఘనే కదా. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామన్న ముఖ్యమంత్రి వర్తింపజేయలే. దానివల్ల మా టీచర్ పోస్టులు పోయినాయి, మా జూనియర్ లెక్చరర్ పోస్టులు పోయినాయి, మా గ్రూప్ 1 పోయింది, మా గ్రూప్ 2 పోయింది, మా గ్రూప్ 3 పోయింది, ఇతర డిపార్ట్మెంట్లో కూడా పోయినాయి. మరి వర్గీకరణ జరిగినాకనే నోటిఫికేషన్ ఇస్తామన్నది ప్రభుత్వమే, వర్గీకరణ లేకుండానే మందకృష్ణ మాదే గారు ఏదో ఏమంటారు ఊర్లలో దొంగలు పడ్డం కారణాల కుక్కలు మూరుతాయి అంటారు కదా, ఆ టైప్లో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ అంశం అందులో లేదు. పోనీ ఆయన ఆర్డినెన్స్ తెస్తా అని చెప్పి అసెంబ్లీలో ఆయన హామీ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏం చేసి నువ్వు అదే హామీని పట్టుకొని ఇమీడియట్లీ ఆర్డినెన్స్ తెమ్మని చెప్పేసి కొట్లాడుంటే బాగుంటుంది. ఎందుకంటే అప్పటికి మెయిన్స్ ఎగ్జామ్స్ కాలే, గ్రూప్ 1 అప్పటికి గ్రూప్ 2 ఎగ్జామ్స్ కాలే, గ్రూప్ 3 ఎగ్జామ్స్ కాలే. సో అప్పుడు కనుక ఆర్డినెన్స్ వచ్చి ఉంటే ఆర్డినెన్స్లో మెన్షన్ చేసి ఉంటే, ఎందుకు మాకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా వర్గీకరణ చట్టం అమలయ్యే విధంగా నువ్వు కనుక ఆర్డినెన్స్ తెచ్చి ఉంటే ఇవాళ అమలయ్యేది. దాని ప్రకారం రిజల్ట్ వచ్చేది కూడా, రిజల్ట్ కూడా దాని ప్రకారం ఇచ్చేటోళ్ళు. కానీ అప్పుడు కొట్లాడలేదు, అప్పుడు ఏం మాట్లాడలేదు. నువ్వు పోయి మాదిగ వ్యతిరేక అయిన కుమార్కు ఎవరైతే ఇప్పుడు వైస్ ఛాన్సలర్ ఇచ్చిన మేము మాదిగ కోటాలో ఇచ్చిన గొప్పగా చెప్పుకుంటాను కదా, ఏ ఒక్కరోజు మాదిగ ఉద్యమంలో ఉన్నాడు ఆ కుమార్ అంటే ఆ ప్రొఫెసర్ కుమార్, మా ప్రొఫెసర్ ఆయన కూడా. నేను మొన్నటిదాకా 20 ఏళ్ళు అలానే చేసిన ఉస్మానియా యూనివర్సిటీలో. ఇప్పుడు ఇంకా 12 ఏళ్ళ ఉద్యోగాన్ని వదులుకొని వచ్చేసిన కదా నేను ఆయన కంటే ముందు ప్రిన్సిపల్ అయిన, ఆయన కంటే ముందు డీన్ అయిన. ఆయన మాదిగలలో నేను ముందు అయినా. సో నేను ఉద్యమంలో ఉన్నాను, మాదిగ ఉద్యమంలో ఉన్నా, తెలంగాణ ఉద్యమాలు అత్యంత. ఆయన ఏ ఉద్యమంలో ఉన్నాడు, ఆయనకి ఇచ్చారు. ఆయన సొంత స్టూడెంట్ మాదిగ స్టూడెంట్తో చెప్పు దెబ్బలు తిన్నాడు ఆయన. అంటే మాదిగ వ్యతిరేకి మాదిగ ఆయన ఎన్నడూ చెప్పుకోలేదు ఆయన. నేను ఎస్సీ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన ఈసీ మెంబర్ ప్రిన్సిపల్ కోట అయినందుకు సన్మానం చేస్తాడే, నేను రాను నేను మాదిగని కాదు,
నేను 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 ఓసీ టైప్లా, నేను ఓసీని, నాకు ప్రతిమ మీద ఇచ్చారు, నేను మాదేకోటలో ఇచ్చారు ఆ ప్రిన్సిపాల్, మాదేకోటలో ఏసీ మెంబర్ అయిందా అని అన్నాడు ఆయన. మరి ఇలా మాదేకోటలో ఇచ్చిందని చెప్పేమో నేను బీసీని చేసిన అని చెప్పి స్వయంగా అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి ఇంతకుముందు కూడా మాట్లాడాను, దళితుల మీటింగ్లలో కూడా మాట్లాడాను. మరి మాదేకోటలో వచ్చిందా ఆయన ప్రతిభ ఓపెన్ కోటాలో వచ్చిందా? ఆయనకి ఏ అవకాశం వచ్చినా మాదిగ కోటాలో వచ్చింది కదా. మరి అట్లా వంటి మాదిగ వ్యతిరేకి మాదిగ గురించి ఎన్నడూ చెప్పుకోనని దానికి మందకృష్ణ గారు ఆ రోజు పోయి ఆయన గురించి అడిగండి. కానీ ఇవాళ మందకృష్ణ గారు అదే ఆర్డినెన్స్ గురించి ఎందుకు కొట్లాడి, అదే కొట్లాడి ఉంటే ఆయన సీరియస్గా ఇదే లక్ష తప్పులు నువ్వు ఆర్డినెన్స్ సస్తావా అని చెప్పి లక్ష తప్పులు మోగిస్తానే మీద అని చెప్పేసి కొట్లాడితే ఆయన తెచ్చేటోడు. తెస్తే ఇవాళ అమలయ్యేది. కానీ అప్పుడు సైలెంట్గా ఉన్నావు. అప్పుడు పోయి పైరల్ చేసుకుని వైస్ ఛాన్సలర్ పోస్టు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ కాసింకి చేయించుకున్నావు. ఏమి సో ఆ పదవుల కోసం పోయినవారు తప్ప ఆర్డినెన్స్ కోసం పోలేదు, ముఖ్యమంత్రిని కలవలేదు. మరి ఆర్డినెన్స్ కోసం కొట్లాడి ఉంటే ఇవాళ ఆర్డినెన్స్ వచ్చితే గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నిట్లలో కూడా అమలయ్యేది. ఆర్డినెన్స్ రాకపోతే ఎవరు ఏం చేస్తారు? ఆయన ఆర్డినెన్స్ దేలే, నువ్వు కొట్లాడలే, తప్పేవరిది? ఆయనది తప్పే, నీది తప్పే. ఆయన ఏమంటాడు, లేదు నేను జడ్జిమెంట్ దాన్ని మొత్తం అధ్యయనం చేయకుండా మాట్లాడినా, దాంతో అధ్యయనం చేయించిన ఎక్స్పర్ట్స్ చేయించిన అన్నాడు. అసలు 2011 జనాభా లెక్కలకు అధ్యయనంతో ఏం పని? నువ్వు ఇచ్చింది ఎప్పుడు జనాభా లెక్కల ప్రకారం 2011 జనాభా లెక్కలు. నువ్వు లేటెస్ట్గా అధ్యయనం చేయాల్సిన అవసరం ఏంది? నీ దగ్గర ఆల్రెడీ రెడీమేడ్ ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఏది ఎవరున్నారు, మాదిగల ఆఫీసర్లు ఎంత, మాల ఆఫీసర్లు ఎంత అనేది నీకు ఆల్రెడీ 24 గంటల్లో వస్తాయి ఇన్ఫర్మేషన్, 24 అవర్స్లో. దానికి నువ్వు షమీ అఖ్తర్ కమిషన్ వేసుడేంది, దానికి అధ్యయనం చేసుడేంది? దానికి అవసరం ఏం లేదు. నన్ను అడిగితే అంటే ఊరికే ఒక ప్రొసీజర్ ఆఫ్ లా ఫాలో కావడానికి వేసాడు తప్ప అది దాంతో అవసరమే లేదు. ఇవాళ ఆయన కూడా అదే, చంద్రబాబు కూడా అదే కథ చేస్తున్నాడు. 11 జనాభా లెక్కల ప్రకారం ఇచ్చేటోళ్ళకి కమిషన్లతో పని ఏందండి నాకు అర్థం కాదు. చట్టం కూర్చొని నువ్వు 11 జనాభాలో ఎవరెవరు ఎంత ఉందో చేసుకుని చట్టం తెచ్చుడే కదా. కాబట్టి ఇవాళ ఏ కాలయాపన చేశారు ఆయన ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి ఫస్ట్. రెండో బాధ్యత మందకృష్ణ గారు వహించాలి. ఆర్డినెన్స్ కోసం కొట్లాడకుండా ఇవాళ ఎవరిని ఇవాళ డైవర్ట్ చేస్తున్నావు పొరగాళ్ళు అనవసరంగా. అది అయ్యేది కాదు, పోయేది కాదు. వాళ్ళు ఎన్ని రోజులు దీక్షలు చేసినా అయ్యేది కాదు. ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసింది. మళ్ళీ రిజల్ట్ మొత్తం కొత్తగా రిజల్ట్ ఇస్తాడు. మళ్ళీ ఇప్పటికే 10 ఏళ్ళు ఆగమైపోయారు వాళ్ళు, 10-15 ఏళ్ళు అప్పటికే లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేవు, పోస్టులకు ఫిలప్ కాలేదు. తెలంగాణ 10 ఏళ్ళు కాలేదు. మరి ఇప్పటికి కూడా మళ్ళీ కోర్టులలో పోయి మళ్ళా దందనాయి, మళ్ళా గందరగోళం కావాలా? ఏదో ఇప్పుడు మాదిగలకు ఒకవేళ నిజంగానే తగ్గితే, ఒకవేళ గ్రూప్ 1లో నీ వాటా షేర్ తగ్గితే, గ్రూప్ 2లో నీ షేర్ తగ్గితే, గ్రూప్ 3లో నీ షేర్ తగ్గితే ఏంటి స్పెషల్ డ్రైవ్ ఏపీ, స్పెషల్ మాదిగల కోసం డ్రైవింగ్ ఒకటి ఏపీ. రేపు మిగిలిపోయిన పోస్టులు ఉంటాయి కదా, ఇప్పుడు వేకెన్సీ పోస్టులు వస్తాయి కదా, వచ్చినప్పుడు అదే మాదిగలకు అనేది జరిగిందా స్పెషల్ డ్రైవ్ ఫర్ మాదిగాస్ అని చెప్పేసి పెట్టు. ఎవరు అని వద్దంటారా? నీ రాష్ట్ర ప్రభుత్వం నీ ఇష్టం. స్పెషల్ డ్రైవ్ పెట్టేసి బ్యాక్లాగ్లో వీళ్ళకి పాప అన్యాయం జరిగింది కాబట్టి వీళ్ళకి ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ చేస్తున్నారని చెప్పి 100 పోస్టులు 50 పోస్టులు మాదిగలకి ఇచ్చే. ఒకవేళ అయినాక ఏది రిజల్ట్ వచ్చినాక మాదిగలకు అన్యాయం జరిగితే ఆయన లెక్కల ప్రకారంగా జరిగితే నేను అనేది అట్టగా అది చేయడు. ఇక్కడనేమో ఆర్డినెన్స్ కావాలని కొట్టాడు, దప్పులు మాత్రం కొట్టిండు, బీజేపీ కోసం దప్పులు కొట్టిండు. అప్పుడు ఆ దప్పులు కాస్త ఈయన చట్టంతోనే సైలెంట్ అయిపోయింది. ఇవాళ నువ్వు ఇదే డప్పులని ఢిల్లీలో కొట్టమంటున్నాను, ఇదే డప్పులు మోడీ మీద కొట్టు. దేశంలో చట్టం వస్తుంది కదా, మేలు జరుగుతుంది కదా, మరి ఎందుకు చేయట్లే ఆ పని? చేయాలి. కృష్ణ మాదిగ గారికి మాదిగ జాతి పట్ల ప్రేమ ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా ఆయన మోగించాల్సిన డప్పు ఢిల్లీలో. అయితే కాంగ్రెస్ వాళ్ళు మాలలకి, బీజేపీ వాళ్ళు మాదిగలకి సపోర్ట్ ఇస్తారని బయట వార్తలు వినిపిస్తున్నాయి. అది వాస్తవం అంటారా? ఖచ్చితంగా వాస్తవమే. దాంట్లో తప్పేముందమ్మా? ఇప్పుడు మాదిగలకు చంద్రబాబు నాయుడు సపోర్ట్ తెలుగుదేశం ఉన్నప్పుడు, ఇప్పుడు తెలుగుదేశం ఆంధ్ర పార్టీ అయిపోయింది, అవునా? సో కాబట్టి ఇవాళ తెలంగాణలో తీసుకుంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ లేదు, ఉన్నదాల బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, బీఆర్ఎస్ ఉంది. ఇవాళ బీఆర్ఎస్ అటెండ్ కాకుండా ఉన్న పార్టీ. ఇవాళ కాంగ్రెస్ మాలల పక్షపాతిగా ఉన్నది. ఖర్గే నుండి మొదలుకుంటే ఉన్నత పదవులంతా కూడా మాలలకు వచ్చినాయి. ఇక రావాల్సింది ఎవరికి? మాదిగలకి. బీఆర్ఎస్లో గతంలో అయితే బాగానే వచ్చినాయి పదవులు మొత్తానికి చూసుకుంటే. కాకపోతే డిప్యూటీ సీఎం తీసేయడము, తర్వాత మాదిగలకు మళ్ళీ మంత్రి పదవుల స్థానంలో ఇవ్వకపోవడం అనేది బీఆర్ఎస్ చేసిన తప్పే. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం, ఎంపీలు మాత్రం బాగానే ఇచ్చారు. బీఆర్ఎస్లో 10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, 2 ఎంపీలు ఇచ్చారు. బీఆర్ఎస్
ఇవాళ ఇప్పుడు కాంగ్రెస్ లో మాత్రం 2 ఎంపీలు కోల్పోయింది మాదిగలు, 4 ఎమ్మెల్యేలు కోల్పోయింది మాదిగలు. వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళు 10 నుండి 12 మంది ఉండాలి, కానీ ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. సో కాబట్టి 4 నుండి దాదాపు 6 ఎమ్మెల్యేలు కోల్పోయినరు, 2 ఎంపీలు కోల్పోయినరు. సో సరే వర్గీకరణ అయితే కాంగ్రెస్ ఇచ్చింది, ఇవి ఇవ్వకపోయినా పర్లేదు, 2 ఎంపీలు లేకపోయినా లేదా ఎమ్మెల్యే లేకపోయినా పర్లేదు, కానీ ఇప్పుడు మాదిగలకు న్యాయం జరిగే చట్టం మీద వచ్చింది కదా. సో కాబట్టి ఇప్పుడు వచ్చే పదవులలో రాజ్యసభ కానీ లేకపోతే ఇంకా ఏమైనా కానీ, మొన్న కూడా మాలకే ఇచ్చారుగా, మళ్ళీ మాదిగలకు అన్యాయం జరిగింది వాస్తవమే, అవునా కదా. సో ఇప్పుడు ఎమ్మెల్సీ మాలకి ఇచ్చి మంత్రి మాదిగలకు ఇస్తారు అనుకుంటున్నా, మాలకి ఇవ్వకుండా, నా అంచనా ప్రకారం. ఎందుకంటే ఒక మాదిగ ఉపకులానికి ఒక మంత్రి పదవి ఉంది ఆల్రెడీ, ఎవరికి? దామర రాజనరసింహకి. ఇంకో మాదిగకి ఇస్తారు, ఇవ్వచ్చు. 2 ఇవ్వమని చెప్పి మాధవకృష్ణ గారు అడుగుతున్నారు, దాన్ని సపోర్ట్ చేస్తారు.